నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో మెట్రో పిల్లర్ 1552 మీ సేవ రోడ్డు మంజుసుధా హాస్పిటల్లో ప్రతిరోజు పొద్దున 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు, సాయంకాలం 6 నుంచి 8 వరకు పనిచేస్తాను. శనివారం సాయంకాలం, ఆదివారం సాయంకాలం హాస్పిటల్ క్లోజ్ ఉంటుంది. మిగతా టైంలో అన్నిట్లలో నేను పనిచేస్తాను. మిత్రులు ఛానల్కి ఇంకో క్వశ్చన్ రాశారు. తొందరగా వీర్యం పడిపోతుంది, వీర్యం పడిపోగానే అంగం గట్టిదనం కాస్త మెత్తదైపోతుంది కనుక దీనికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, దీనికి ఏమేమి ట్రీట్మెంట్లు ఉంటాయి అని అడుగుతుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జనరల్ కండిషన్ స్టామినా పెంచుకోవాలి. శృంగారం అనేది ఒక రకమైనటువంటి రన్నింగ్ లాంటిది. మనిషి రన్నింగ్ చేసినప్పుడు ఆయాసం వస్తుంది, శృంగారంలో పాల్గొన్నప్పుడు ఆయాసం వస్తుంది. హెవీగా బాగా బిర్యానీ వగైరా తింటే రన్ చేయలేరు, హెవీగా తింటే శృంగారంలో కూడా పాల్గొనలేరు. ఒక రౌండ్ ఆఫ్ రన్ కాగానే సెకండ్ రౌండ్ తీసుకునే ముందు కొంత రెస్ట్ అవసరం. శృంగారం కూడా ఒక రౌండ్ కాగానే సెకండ్ రౌండ్కు మధ్యలో రెస్ట్ అవసరం. కనుక ఏ వ్యక్తి అయితే 15 నుంచి 20 నిమిషాలు రన్ చేయగలుగుతాడో 5 నిమిషాలు శృంగారంలో పాల్గొనగలడు. 1/4 మీరు 20 నిమిషాలు రన్ చేయగలిగితే 5 మినిట్స్ చేయగలరు. ఒక కొంటి ప్రశ్న అడగచ్చు, మరి కుంటి వాళ్ళు కూడా శృంగారం పాల్గొంటున్నారు కదా. ఈ జనరల్ స్టామినా అనేది 100% కాదు, ఇదొక కొంత పోర్షన్ ఫర్ ది శృంగారానికి ఉపయోగపడుతుంది. కుంటి వాళ్ళు కూడా శృంగారం చేస్తారు, వాళ్ళు కూడా పిల్లలు పుడతారు. కానీ ఎవరైతే స్టామినా బాగా మెయింటైన్ చేసుకోగలుగుతారో వాళ్ళు ఎక్కువ టైం ఎంజాయ్ చేయగలుగుతారు. ఎక్కువ టైం ఎంజాయ్మెంట్ లేకుండా కూడా పిల్లలు పుట్టచ్చు. పిల్లలు పుట్టడం అనేది శృంగారానికి క్రైటీరియానో దానికి ఒక కొలతనో కాదు. సో ఒక్కోసారి పెద్ద మనిషి చాలా ఏజ్డ్ పర్సను తక్కువ ఏజ్ ఉన్న అమ్మాయిని రేప్ చేయడానికి ట్రై చేస్తాడు, అతను రేప్ కూడా చేయలేకపోతాడు. ఈ లోపలే అతనికి కారుతుంది, ఆ అమ్మాయి డ్రాయర్ కూడా తీయదు, దాని మీద 2 చుక్కలు పడుతుంది, తెల్లవారి అమ్మాయి ప్రెగ్నెంట్ కావచ్చు. సో ప్రెగ్నెన్సీ రావడానికి శృంగారంలో పాల్గొనడానికి పెద్ద రిలేషన్ లేదు. ఎవరైతే శృంగారంలో సరిగ్గా పాల్గొనలేరో, ఎవరికైతే డబ్బులు స్పెండ్ చేయడం ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళు స్పూన్లో కలెక్ట్ చేసి మ్యాస్టర్బేట్ చేసి స్పూన్లో కలెక్ట్ చేసి ఏదైనా వేసినా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా రాకుండా ఉండాలంటే ఇందాక మనం చెప్పినట్టు స్టామినాకు కావాల్సింది ఏమిటి? పొట్ట రాకుండా ఉండడం, బరువు పెరగకుండా ఉండడం, ఇవి 2 చూసుకోవాలి. మూడోది స్మోకింగ్ వల్ల చాలా ఎక్కువ డ్యామేజ్ ఉంటుంది. ప్యాసివ్ స్మోకింగ్, వేరే వాళ్ళు స్మోక్ చేస్తుంటే మనం రూమ్లో కూర్చున్నా ఆ స్మోక్ మన శరీరంలోకి వెళ్ళి వీర్య కణాలని డ్యామేజ్ చేస్తుంది. కనుక స్మోకింగ్కు దూరంగా ఉండాలి. వేరే వాళ్ళు స్మోక్ చేస్తుంటే కూడా పక్క రూమ్లోకి వెళ్ళిపోవాలి. మూడవది ఫుడ్. ఈ ఫుడ్ విషయంలో మనం అందరికీ ఏమిటంటే ఏది తినాలి అని. నిజానికి జింక కానీ పులికి కానీ కడుపు నిండా ఏ రోజు తిండి దొరకదు, కానీ ప్రతిరోజు అది పరిగెత్తాల్సిందే. ఏ రోజైతే అది పరిగెత్తడం మానేస్తుందో వాటిని చిన్నపిల్లలు కూడా రాళ్ళతో కొట్టి చంపుతారు. రోజు ఎక్సర్సైజ్ చేయాలి, తిండి తక్కువ తినాలి. తిండితో పెద్ద ఉపయోగం ఏం లేదు. పిండి మినిమం మనం ఇందాక డిస్కస్ చేసినట్టు ప్రోటీను, కార్బోహైడ్రేట్స్ లిమిటెడ్గా తీసుకుంటే సరిపోతుంది. చాలామంది అనుకుంటారు బాదామును కాజు పప్పు తింటేనే వస్తుంది. బాదంతో కాజు పప్పుతోటి ప్రోటీన్స్ వస్తే రావచ్చు, నష్టమేం లేదు. ఎవరికైతే అఫోర్డబిలిటీ ఉంటుందో వాళ్ళు తినొచ్చు. కానీ బాదం పప్పు, కాజు పప్పు తినని వాళ్ళు కూడా పిల్లలు చాలామంది ఉంటారు. మీరు గమనించవచ్చు, దరిద్రానికి పిల్లలు ఎక్కువ మంది పుడతారు. వాడికి తిండే ఉండదు కనుక వాడికి రిలాక్స్ అవ్వడానికి సినిమాకి వెళ్తే కూడా ఈ కాలంలో 1000-2000 ఖర్చు అవుతుంటుంది. ఎంజాయ్మెంట్ అంతా వైఫ్తోనే ఉంటుంది. అల్టిమేట్గా దరిద్రంలోనే పిల్లలు ఎక్కువ పుడుతుంటారు, డబ్బులున్న వాళ్ళకన్నా కూడా. సో దీని అర్థం ఏంటి? తిండి కన్నా ముఖ్యమైనది శ్రమ పడడం. శరీరానికి అలసట రావాలి, చెమట రావాలి, అప్పుడు ఎంజాయ్మెంట్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇక మూడో పాయింట్ డ్రెస్. మనకు దురదృష్టవశాత్తు బ్రిటిషర్స్ వెళ్ళిపోతూ మనకు కొన్ని కల్చర్స్ నేర్పిపోయారు. అంతకుముందు మనం లూజ్ బట్టలు కట్టుకునేవాళ్ళు, లోపల అండర్వేర్ ఉండేది కాదు. కొద్దిమంది గోచి పెట్టుకుని పైనుంచి లుంగి లాంటిది మగవాళ్ళు కట్టుకుంటారు. కానీ బ్రిటిషర్స్ పోతూ మనకు ఒక అండర్వేరు, దాని మీద ఇంకో వేరు, తర్వాత టైట్ జీన్ ప్యాంట్స్, ఇవన్నీ నేర్పిపోయారు. ఇప్పుడు తప్పదు. సో మనం కూడా సొసైటీలో ఒక భాగమే కనుక మనం కూడా సొసైటీని ఫాలో అవ్వాలి. కానీ టైట్ ప్యాంట్ వేసుకోకుండా లూజ్ ప్యాంట్లు వేసుకోవడం, అండర్వేర్ లూజ్ వేసుకోవడం, ఇంటికి రాగానే అండర్వేర్ లేకుండాను లుంగి కానీ పైజామా కానీ వేసుకోవడం, ఇవన్నీ చేయాలి. తర్వాత పూర్వంలో లైఫ్ స్టైలు, మగవాళ్ళు ఇంట్లో స్నానం చేసేవాళ్ళు కాదు. మగవాళ్ళు బయటకు వెళ్ళి చెరువులోనో నదిలోనో బావిలోనో ఎక్కడో స్నానం చేసి వచ్చేవాళ్ళు. లేడీస్ మాత్రమే ఇంట్లో వేడి నీళ్ళతో స్నానాలు చేసేవాళ్ళు. దురదృష్టవశాత్తు ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ ఒక గీజర్ ఉంటుంది, లేదా సోలార్ గీజర్ ఉంటుంది. మొత్తానికి వేడి నీళ్ళు స్నానం అనేది ఇట్ హ్యాస్ ఎంటర్డ్ ఇంటూ అవర్ కల్చర్. వేడి నీళ్ళ వల్ల మంచిదే. వేడి నీళ్ళు స్నానం చేసినప్పుడు స్కిన్లో ఉన్నటువంటి ఎక్స్పాండ్ అయిపోయి దుమ్ము ధూళి అంతా కూడా బయటికి ఈజీగా వచ్చేస్తుంది. డిసడ్వాంటేజ్ ఏమిటంటే స్క్రోటమ్ ఈజ్ టెంపరేచర్ సెన్సిటివ్ కనుక స్పర్మ్ కౌంట్ డ్యామేజ్ అవుతుంది. సో సాధ్యమైనంత వరకు
తక్కువ వేడి నీళ్ళతో స్నానం చేయండి. రూమ్ టెంపరేచర్కు దగ్గరగా ఉన్నటువంటి టెంపరేచర్ నీళ్ళతో స్నానాలు చేయండి. తర్వాత సానా బాత్ అని, తర్వాత స్టీమ్ బాత్ అని ఇట్లాంటివన్నీ మానుకోండి. నౌడేస్ చాలా తక్కువ మంది హార్స్ రైడింగ్ చేస్తున్నారు, బట్ హార్స్ రైడింగ్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది థింగ్స్. ఈ టూ వీలర్స్ కూడా కొన్ని స్పెషల్ టూ వీలర్స్కి దాని సీటు డిఫికల్ట్గా ఉంటుందట. ఎప్పుడైనా వీళ్ళు సడన్ బ్రేక్ వేసినప్పుడు కానీ, రోడ్డు మీద ఉన్న గోతుల్లో అది బండి పడినప్పుడు కానీ సడన్గా వీళ్ళ స్క్రోటంకు ఆ సీట్ తగులుతుందట. ఏదో ఐఎమ్ నాట్ అవేర్ ఏ కంపెనీ ఏ మోడలు, బట్ మీరు అది గమనించుకోండి. అట్లాంటిది ఏమైనా ఉంటే సీటు మార్పించుకోండి. యాజ్ సచ్ టూ వీలర్స్తో ఏం కాదు, కానీ సైకిల్స్కి కూడా ప్రాబ్లం ఉంది. సైకిల్కి ఏమిటి అంటే ఆ సీటు చాలా న్యారోగా ఉంటుంది. ఆ న్యారో సీట్ మీద ఈ ప్రెషర్ ఎక్కువ పడుతుంది. కనుక సైక్లింగ్, హార్స్ రైడింగ్ అలవాటు ఉంటే పూర్తిగా మానేయండి. టూ వీలర్స్ వాడుకోవచ్చు, కానీ నేను ఇందాక డిస్కస్ చేసినట్టే ఏమైనా స్పెషల్ ఒకవేళ ఏదో ఒక కంపెనీ మాత్రమే ఉన్నట్టుంది, అవి మాత్రం మీరు ఆ సీట్లు మార్చుకోండి. ఫుడ్ విషయం మనం మాట్లాడుకున్నాం, లైఫ్ స్టైల్ మాట్లాడుకున్నాం. మందులు రకరకాల మందులు ఉంటాయి. ఈ మందుల్లో PDE5 ఇన్హిబిటర్స్ అనే ఒక గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఇవి పనిచేస్తాయి. ఈ PDE5 ఇన్హిబిటర్స్ వల్ల రక్తనాళాలు కొంచెం వెడల్పు ఎక్కువైపోయి రక్తం వచ్చేసి అక్కడ ఎక్కువ రక్తాన్ని దాని ముందర వదిలేస్తాయి. సో మగవాళ్ళ అంగంలో మధ్యలో యూరిన్ వచ్చే గొట్టం ఉంటుంది, దాన్ని యురెత్రా అంటాం. దానికి ఇరువైపులా కూడా ఒక స్పాంజ్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని కార్పొరా క్యావర్నోస్ అని మా మెడికల్ భాషలో మాట్లాడతారు. అది ఒక స్పాంజ్ లైక్ మెకానిజం. రక్తం వచ్చినప్పుడు అది పీల్చుకొని గట్టిదనాన్ని ఇస్తుంది, రక్తాన్ని వదిలేసినప్పుడు మెత్తగా ఎత్తుంటుంది. సో ఇంతవరకు ప్రపంచంలో ఉన్న ట్యాబ్లెట్స్ అన్నీ కూడా స్పాంజ్ మీద పనిచేసేటివి ఏవీ లేవు. స్పాంజ్ ముందరికి రక్తాన్ని తీసుకెళ్ళి వదిలేస్తాయి. సో గుర్రం ముందర బకెట్ నీళ్లు పెట్టినట్టు, గుర్రానికి ఇష్టమైతేనే తాగుతుంది, లేకపోతే లేదు. అందుకనే ట్యాబ్లెట్స్ అందరికీ పనిచేయవు, లేదా మొదట్లో కొద్ది రోజులు పనిచేసి తర్వాత పనిచేయడం మానకపోవచ్చు. కనుక స్పాంజ్ ఈ ట్యాబ్లెట్స్ వేసుకున్నా కూడా అంగస్తంభన సరిగా లేనివంటి వాళ్ళకు మేము ఆపరేషన్ చేసి లోపల రాడ్ పెడతాం. ఈ రాడ్ వల్ల దానికి గట్టిదనం వస్తుంది. చెవులో దూది వెళ్ళినప్పుడు దూదిని ఒక పుల్లకు చుడతాం. అలాగే అంగం లోపల ఇది వేసి కుట్టడం వల్ల బయటికి కనపడదు. ఈ హార్డ్నెస్ వల్ల అది లోపలికి వెళ్తుంది. ఇది చాలా హార్డ్గా ఉంటుంది, చూడడానికి ఇలా సన్నగా ఉన్నా కూడా ఇది 500 గ్రాముల బరువును ఈజీగా మోయగలదు. ఇటువంటి 2 ఇంప్లాంట్స్ పెడతాం. దానివల్ల శృంగారం ఏ వయసు వాళ్ళైనా చేయొచ్చు. ఈవెన్ 90 ఏళ్ళ పెద్ద ఆయన కూడా, 20 ఏళ్ళ అమ్మాయితో కూడా శృంగారం చేయొచ్చు ఈ సర్జరీ. రెండు డెఫినెటివ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి ట్యాబ్లెట్ ఎవరికైతే పనిచేయదో వాళ్ళకి ఇంప్లాంట్ సర్జరీ. షాక్ వేవ్ కానీ, తర్వాత షాట్ అనే ఒక ఇంజెక్షన్ ఇస్తారు, మీ రక్తాన్ని తీసుకొని శుభ్రం చేసి ఇస్తారు. అవి ఇంకా రీసెర్చ్లోనే ఉన్నాయి, కనుక దానికి డెఫినెటివ్గా మనకు రిజల్ట్స్ వస్తాయని చెప్పడానికి లేదు.